తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠ దర్శన కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోయాయి. శిలాతోరణం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉంది. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు టీటీడీ అల్పాహారం, అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ అందిస్తోంది. వసతి గదులు దొరక్క భక్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తిరుమలలో రద్దీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వేసవి సెలవులు ముగిసిన తిరుమలలో రద్దీ మాత్రం తగ్గడం లేదు. స్కూళ్ళు, కాలేజీలు ఇతర కార్యాలయాలు ప్రారంభమైన తిరుమలకు వచ్చే భక్తులు మాత్రం సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం తిరుమలలో 24 గంటలకు పైగా సామాన్య భక్తులు సర్వదర్శనానికి వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం నేను తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం దగ్గర ఉన్న ఈ భక్తుల క్యూ లైన్ల దగ్గర ఉన్నాను. దాదాపు 3 కిలోమీటర్ల మేర వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి కూడా 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దాదాపు 24 గంటల పాటు ఇక్కడ స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది భక్తులు ఉన్నారు. ఎంతసేపు అయింది వారి మాటలు అడుగుతాం. ఎంతసేపు అయిందండి మీరు లైన్లోకి వచ్చి? ఎంతసేపు టైం పడుతుంది అంటున్నారు దర్శనానికి? మేము వచ్చేసి ఒక 2 అవర్స్ అవుతున్నది. ఒక 15 అవర్స్ కంప్లీట్ అవుతున్నదని ముందుగానే చెప్తున్నారు. క్యూ లైన్లో ఏమైనా పాలు అలాంటివి ఇస్తున్నారా? ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. భక్తులకందరికీ చాలా మంచి సిబ్బంది అయితే బాగానే ఏర్పాటు చేసినారు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఎంతసేపు పడుతుంది అంటున్నారు దర్శనానికి? 15 నుంచి 24 అంటున్నారు. 15 లైన్లో ఉండే వాళ్ళకి ఏమన్నా మజ్జిగ అట్లాంటివి ఇస్తున్నారా? ఇస్తున్నారండి. భోజనం చేస్తున్నారు. టిఫిన్ కానీ అల్పాహారం అలాంటివి. బెంగళూరు నుంచి వచ్చాము. అన్ని ఫెసిలిటీస్ అని చాలా బాగున్నాయి. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. కొంచెం టైం అయితే ఎంతసేపు పడుతుంది అంటున్నారు? ఇది రాత్రి 13 గంటలు పడుతుందని చెప్తున్నారు. 13 to 24 గంటలు, కానీ ఇంకా ముందు అయిపోతుందని అనుకుంటున్నాం. మరి ఇక్కడ భక్తులు మనం చూస్తున్నాం. భక్తులు కూడా దాదాపు వీళ్ళు క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి 2 నుంచి 3 గంటలు అవుతుంది. అయితే ఇంకా దాదాపు 15 గంటలకు పైగా సమయం పడుతుందని చెప్పి మైకుల ద్వారా కూడా అనౌన్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం చూస్తే మనం నారాయణగిరి ఉద్యానవనంలో ఈ క్యూ లైన్ల దగ్గర ఉన్నాము. కంపార్ట్మెంట్లు 31 కంపార్ట్మెంట్లు నిండిపోయిన తర్వాత ఈ క్యూ లైన్లు ప్రస్తుతం శిలాతోరణం, ఆ పైన శిలాతోరణం ఉంటుంది. శిలాతోరణం వరకు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా సెలవు రోజుల్లోనూ లేదా వారాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అయితే వేసవి సెలవులు ముగిసినా కూడా ఇదే రద్దీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో క్యూ లైన్లో ఉండే వాళ్ళకి ఎప్పటికప్పుడు శ్రీవారి సేవకులు అల్పాహారం కానీ, అన్నప్రసాదాలు కానీ, పాలు, మజ్జిగ లాంటివి కూడా అందజేస్తూ ఉన్నారు. భక్తులకు కంపార్ట్మెంట్లు ఇవ్వడమే కాకుండా క్యూ లైన్లో ఉండే వాళ్ళకు కూడా ఈ విధంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. ఎందుకంటే క్యూ లైన్లో భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక దాదాపు 24 గంటల పాటు ఇటు క్యూ లైన్లో వేచి ఉంటే కానీ స్వామివారి సర్వదర్శనం అవ్వని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఏమో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే సమయం हमको 2-2.5 घंटा हो गया. हम लाइन में बहुत भीड़ है, पर हमारी सोई बहुत अच्छी हो गई. हमको बीच में वो जो अम्मा थी, मतलब जो आंटी, उन्होंने हमको खिचड़ी वगैरह दी बच्चों को. వేరే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కూడా భక్తులు రావడం కూడా జరుగుతోంది. అలాగా మనం చూస్తే మొత్తం కూడా 24 గంటల దాకా ప్రస్తుతం అయితే సమయం పడుతోంది. అలాగే రద్దీ భారీగా పెరగడంతో భక్తులకు వసతి గదులు పొందాలన్నా కూడా ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీంతో పిఎస్సీలు లాంటి ఓపెన్ హాల్లో ప్రస్తుతం ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది చెప్పచ్చు. అటు వసతి గదులు పొందాలన్నా దాదాపు 3 నుంచి 4 గంటల సేపు గదుల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్ లైన్స్ చూస్తున్నాం. లైన్లు పూర్తిగా 3 కిలోమీటర్ల మేర బయటికి లైన్లు వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఈ క్యూ లైన్లో చూస్తున్న విజువల్ ఇది ప్రస్తుతం సర్వదర్శనానికి సంబంధించి. అలాగే ఇదే కాకుండా ఏదైతే టైం స్లాట్ ఉచిత దర్శనం కానీ ఆన్లైన్ 300 రూపాయల దర్శనాలకు కూడా దాదాపు 5 నుంచి 6 గంటలు దాకా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే రష్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో కూడా ముందస్తు టికెట్ ఉన్న భక్తులు కూడా ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. రద్దీ భారీగా పెరగడంతో వారాంతాల్లో టీటీడీ దర్శన విఐపి దర్శనాలు కూడా తగ్గిస్తున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద సాధారణంగా అయితే వేసవి సెలవులు
ముగిసిన తర్వాత రద్దీ తగ్గుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం పరిస్థితి అయితే భిన్నంగా గత కొన్ని రోజులుగా కనిపిస్తోంది. రద్దీ సెలవులు ముగిసినప్పటికీ కూడా వారం పొడవునా అదే రద్దీ కొనసాగుతోంది. ఇక వారాంతాల్లో అయితే మరింతగా అంటే 24 గంటలకు పైగా సమయం భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పచ్చు. మొత్తం మీద తిరుమలలో రద్దీ కొనసాగుతూ ఉండడంతో టీటీడీ కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లో ఉండే వాళ్ళు కూడా ఈ విధంగా అల్పాహారం, అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ అందజేస్తున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద తిరుమలలో అయితే ప్రస్తుతం రద్దీ కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. ఇది తిరుమలలో తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ వీరాయ్తో వర్మ, ఐ న్యూస్, తిరుమల.